రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మానకొండూరు మండలంలోని విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లు, వివోఏలు అందరూ మండల కేంద్రంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వివోఏల మండల అధ్యక్షురాలు పద్మ మాట్లాడుతూ, తమకు కనీస వేతనం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వేతన సమస్యను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ వివోఏలంతా కలిసి మండల తహసీల్దార్ కార్యాలయానికి చేరుకొని తహసీల్దార్ విజయకుమార్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె తమ ప్రధాన డిమాండ్లను వివరిస్తూ వివోఏలకు కనీస వేతనం రూ20,000 ఇవ్వాలని, హెచ్ఆర్ పాలసీని వర్తింపజేయాలని, ప్రభుత్వ తరఫున ఇన్సూరెన్స్ అంటే బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. అలాగే సెల్ఫోన్లలో పనిభారం ఎక్కువగా ఉన్నందున డిజిటల్ పనుల నిర్వహణ కోసం ప్రభుత్వం ద్వారా ట్యాబ్లు ఇప్పించాలని డిమాండ్ చేశారు. గతంలో ప్రభుత్వం 4 డిమాండ్లను నెరవేర్చినట్లు ప్రకటించినప్పటికీ అవి తమకు ఎలాంటి ప్రయోజనాన్ని చేకూర్చలేదని ఆమె పేర్కొన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం తమకు 10,000 జీతం ఇస్తామని హామీ ఇచ్చిందని, కానీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలవుతున్నా ఇప్పటివరకు వివోఏల జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదని విమర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా మే 18 నుండి తాము సమ్మెను కొనసాగిస్తున్నామని పద్మ స్పష్టం చేశారు. ప్రభుత్వం నుండి తమ సమస్యలకు స్పష్టమైన, న్యాయమైన పరిష్కారం లభించేంతవరకు ఈ సమ్మెను ఇలాగే ఉధృతంగా కొనసాగిస్తామని ఆమె హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి పి. స్వప్న, ఉపాధ్యక్షురాలు కె. కవిత, కోశాధికారి ఎస్. లక్ష్మి, సహాయక కార్యదర్శి కె. రేణుక, క్లస్టర్ ఇన్ఛార్జ్ వి. సరితతో పాటు మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన సుమారు 50 మంది వివోఏలు పాల్గొని తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈరోజు మేము మానకొండూరు మండలంలోని వివోఏలందరము మానకొండూరులో సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా ఏమిటంటే మేము వివోఏలకు కనీస వేతనం లేదు అని మేము ఆ వేతనం గురించి ఈరోజు ఎంఆర్ఓ సార్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి రావడం జరిగింది. మరియు మా మండల ఆఫీసుకు కూడా వెళ్ళడం జరిగింది. మా డిమాండ్లు ఏమిటి అంటే కనీస వేతనం 20,000 ఇవ్వాలని, మరియు హెచ్ఆర్ పాలసీ వర్తింపజేయాలని, గవర్నమెంట్ తరపు నుంచి మా ఇన్సూరెన్సులు రావాలని, ఇంకొకటి మాకు పని భారం ఎక్కువ అవుతుంది కాబట్టి సెల్లులలో చూడడం వల్ల బాగా ఇబ్బంది అవుతుంది కాబట్టి ట్యాబ్లు కూడా గవర్నమెంట్ ద్వారా ఇప్పించాలని కోరడం అయింది. మా ప్రత్యేక డిమాండ్లు ఈ 4 మాత్రమే ఉన్నవి. కాంగ్రెస్ ప్రభుత్వం వారు మాకు ఎన్నికల ముందు మాకు హామీ 10,000 జీతం ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయినా కూడా మాకు ప్రభుత్వం నుంచి ఎలాంటి మార్పు రాలేదు. కావున మేము వేచి చూసి ఇప్పుడు స్ట్రైక్ చేయడం జరుగుతుంది. ఈ స్ట్రైక్ అనేది మే 18 నుంచి కొనసాగడం జరుగుతుంది. మా నిరసన ప్రభుత్వానికి తెలపడం జరుగుతుంది. మాకు ఏ విధమైన పైనుంచి ఏ విధమైన పరిష్కారం రాకుండా ఉంటే అప్పటి వరకు మేము స్ట్రైక్ కొనసాగించడం జరుగుతుంది.